ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్లే. ఏంటన్నా ఇది? సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒకే అయిందని మందుకు పిలిచి అంతా డల్ గా వేస్తావు. సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండదు సాంబు, కానీ పాప కెనడా నుంచి వస్తోందనే కొంచెం భయంగా ఉండదు. ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటేనా ఇది? నీకు తెలుసుగా సాంబు, మా నియోజకవర్గంలో గన్రెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి. ఈ టైంలో వాడేమన్నా అటాకులు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమన్నా వెనక్కి పోతాదేమోనని కొంచెం. సెక్యూరిటీ నీ చేతిలో పనే కదన్నా, 100 మందిని పంపించు పాపాన్ని తీసుకురావడానికి. 10 ఏండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తాంటే చూపించాల్సింది పవర్ కాదు, ప్రేమ. పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా వస్తాందని నేనే డప్పేసుకున్నట్టు అవుతుంది. అయితే ఓ పని చేద్దాం, నీకు ఆకాశ్ గురించి చెప్పాను కదా, వాడిని పంపిద్దాం. ఒక్కన్నా? ఒక్కడే అన్నా, వచ్చి 4 రోజులు కూడా కాలేదు. ఓల్డ్ సిటీలో పాత బకాయిలన్నీ వసూలు చేసి పెట్టాడు. ఎంతైనా ఒక్కడనే పంపడం రిస్క్ ఏమో సాంబు. ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా, కలేజా. అది వాడిలో అన్లిమిటెడ్. పైగా కొత్త వాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు. సరేలే. చెప్పరా. ఓరు బావా, పొద్దునే లెక్కన కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోనరా? ఎయిర్పోర్ట్ కి వచ్చాను రా. ఏంటి ఎయిర్పోర్ట్ కా? నాకు చెప్పకుండా నువ్వు అక్కడ ఫ్లైట్ ఎక్కేస్తానువా? నిన్నెలా వదిలేస్తాను రా. నేను వచ్చింది నీ కాబోయే చెల్లి, నా కాబోయే లవర్ రిసీవ్ చేసుకోవడానికి. ఎవరు బాబా చెల్లె? మన హోమ్ మినిస్టర్ కూతురు రా. హోమ్ మినిస్టర్ కూతురా? ఓ రాజేశో, హోమ్ మినిస్టర్ కూతురట. ఒరేయ్, హోమ్ మినిస్టర్ కూతురుతో పెట్టుకుంటే ఎడగొడు చేస్తారు. వచ్చాయి. ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతాం రా కర్రీ బావా. ఆల్ యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ 6 ప్లస్ లా ఉందిరా గుంట. ఆ రేంజ్ లో ఉంది అంతనో. పల్లెటూరులో పువ్వు ఇస్తే పడిపోద్ది అనుకుంటావా? పోయిచ్చి కాదురా, పువ్వు పడేసి పడేస్తా. పువ్వు పడేసి పడేస్తావా? అది అలాగా. నువ్వు ఫోన్ పెట్టారా? మళ్ళీ చేస్తాను, పెట్టే. ఏ మిస్టర్, ఏంటిది? చేతి ముందు మీరు కాల్ తీయండి. 5 గ్రాముల గులాబీని 50 కేజీలు గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి. ఎవరమ్మా నువ్వు? ఇంప్రెస్ చేస్తున్నావా? ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. వెల్కమ్ టు ఇండియా, ఆకాష్. ఓ, నాన్నగారు చెప్పారు. By the way, I'm శ్రద్ధ. వెరీ ట్రెడిషనల్. రాయ్ మీద ఒపీనియన్ లేదు, పేరెంట్స్ చూసే మ్యాచెస్ మీద డౌట్ లేదు. సావిత్రి గారు అంటే ఇష్టం, సల్మాన్ ఖాన్ అంటే పిచ్చి. అమేజింగ్, టోటల్ ప్రొఫైల్ ఉంది. అవును మరి, చిన్నప్పటి నుంచే నాది మా నాన్న పోలిక. ఆకాష్, భయపడకండి, వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు. వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను. ఓకే. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నాగప్పకు పార్సల్ చేయండి రా.
ఏంట్రా కల్లుడు ఎవరిది? మా ఫ్రెండ్ది. అవునా? ఆ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు. మేక్ అన్ ఆర్డర్, మేక్ అన్ ఆర్డర్. అందుకే చెప్పుంటా వాడికి ఒంటిగా పంపొద్దని. క్రౌడు కలేజా అన్నాడు. మా సార్ చెప్పిందే కరెక్ట్. నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చింది. అదే మీరు ఒక 100 మందిని పంపించుంటే వాడు కాపాడతాడని వీడు కాపాడతాడని వాడు కన్ఫ్యూజన్ లో వదిలేసుంటే తొక్కేస్లాట్ లో భక్తుడి మృతిలా ఉండేది అమ్మే పరిస్థితి. అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినాం కదా, ఆడిగట్టా తెలిసిపోయింది. అది నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్. నువ్వే పోయి నువ్వే చెప్పుంటావా? నా బిడ్డను చంపేద్దాం అనుకుంటావా? గనిరెడ్డి గాడి ధైర్యాన్ని చంపేద్దాం అనుకున్నాను. ఎప్పుడు అటాక్ చేస్తాడని మనం భయపడటం కాదు సార్, ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను. అందుకే కెలికి మరీ రప్పించాను. చావుకి సెకండ్ ఇప్పించి పంపించాను. నేను చేసిన తప్పు అనిపిస్తే మా సారికి ఫోన్ కొట్టండి, కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి. ఎక్స్క్యూజ్ మీ సార్, సీఎం గారు లైన్ లో ఉన్నారు. సార్ అట్నే సార్, ఓ తూరి డీజీపీని పిలిపిస్తా, నన్ను చూసుకుంటాను సార్. పాప వచ్చిండారు సార్. ఈ ఆదివారము డిన్నర్కి ఇంటికాడికి వస్తాంలే సార్. సరే సార్. ఏమప్పా సార్, ఆ డీజీపీని చాంబర్కి పిలు, ఎస్పీ మహేష్ చంద్ర ట్రాన్స్ఫర్ చూడాలా. ఏం తల్లి ఇంటికాడికి వచ్చి కూడా గుడ్డు బ్రెడ్ తింటుంటావేంది? ఏ పూరినో పొంగలో తినబండ్లా? అదేదో క్రాష్ డయట్ అంటండి. నాది క్రాష్ డయటే, కానీ బాబాయ్ ఏంటి కంప్లీట్ డయట్ లో ఉన్నాడు? డైటింగ్ కదమ్మా, ఫైటింగ్. ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు, ఇప్పుడు కూడా అన్నయ్య నాతో మాట్లాడకపోతే నేను ముద్ద కూడా ముట్టను. అది జన్మలో జరగదు. ఏంటి నాన్న మీరు చిన్నపిల్లల్లా ఇంకా మాట్లాడలేదా బాబాయ్తో? వాడు నా పిచ్చి మనమను మాట్లాడతా. అది పిచ్చి కాదన్నయ్య, ప్యాషన్, ఇష్టం, ప్రాణం. నన్ను కోస్తే కొవ్వు ఉండదన్నయ్య, కళ ఉంటది. టాలీవుడ్ ను దున్నేయడానికి పుట్టిన బార్న హీరోనన్నయ్య. చూసావా తల్లి మా పరిస్థితి? ఎగ్జాక్ట్లీ అన్నయ్య, రేపు ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు. స్క్రీన్ లో చించేస్తారు నా యాక్టింగ్ చూసి. అవును బావ గారు, మీ ముందు కొంచెం షై ఫీల్ అవుతారు గానీ ఈయనలో మంచి యాక్టర్ దాగున్నారు. తెలంగాణలో అందుకే పడిపోయినట్టుంది. అవును పెద్దనాన్న, సూపర్ మ్యాన్ డ్రెస్ వేస్తే డాడీ ఆసమ్ గుంటారు. ప్లీజ్ ఒక్క బ్రేక్ ఇయ్యండి డాడీకి. చూసావా తల్లి, ఎమ్మెల్యే కారా అంటే హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తాన్ని చెడగొట్టేసి ఉంటాడు. నేను ఫ్యామిలీని చెడగొట్టాను కాదన్నయ్య, నిలబెట్టడానికే పుట్టాను. అయినా నేను హీరో అయితే మీకే లాభం. మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ ఒక పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు. నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతానన్నయ్య. అయినా ఇప్పటి నుంచి ప్రతి పొలిటీషియన్ వెనకాల ఒక సినిమా స్టార్ ఉండాలి నాలాగే. చూడు తల్లి, ఈడింకొక్క మాట మాట్లాడితే పుత్తూరు పంపేస్తా. ఏం చేస్తాం అక్కడ? వెళ్ళి మళ్ళీ ఒక్క అమ్ముకుందాం ఏంది? బాబు నా బ్రేక్ఫాస్ట్ క్యారవాన్ షిఫ్ట్ చేయి. అలాగే బాబు. వీళ్ళు మారరు, వీళ్ళ యాటిట్యూడ్ మారరు. ఇప్పుడు అర్థం కాదు, రేపు సూపర్ స్టార్ అయ్యాక నన్ను చూసే గుర్తారు ఓట్లు. అవును నాన్న, ఆకాష్ ఎక్కడా? ఆకాశ
తను మన స్టాఫ్ కాదమ్మా, సాంబు అంకల్ దగ్గర పనిచేస్తుంటాడు. వాట్? తను మన దగ్గర వర్క్ చేయడా? మీరెందుకు సీఎం కావడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. మీరు క్రీమ్ ని వదిలేసి స్క్రాప్ ని పక్కన పెట్టుకున్నారు. ఏందమ్మా అంత మాట అనేసినావు? లేకపోతే ఏంటి నాన్న, మన కింద పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా మనకంటే షార్ప్ గా ఉండాలి. అలాంటి బ్యాచ్ మన కాడ 100 మంది ఉండారమ్మా. కౌరవుల మంద కూడా 100 నాన్న. మనకు కావాల్సింది గన్స్ తో వెనకాల నిలబడే వాళ్ళు కాదు, గట్స్ తో ముందు నిలబడే వాళ్ళు. ఆ తర్వాత మీ ఇష్టం. అవునయ్యా, ఇప్పుడు నా దందా బందా బాగుంది. దానికి కారణం నేను కాదు, మా ఆకాష్. ఇప్పుడు వాడు నా హ్యాండ్ కాదు, బ్రాండ్. హలో, ఏంపా? ఎవరప్పా? నేనప్పా, హోమ్ మినిస్టర్ నాగప్ప. సార్ సార్ సార్, గుడ్ మార్నింగ్. యాడుండావు? సార్ ని అసెంబ్లీ తీసుకెళ్తున్నాను. ఓ అట్నా, అయితే నేను ఆనకు చేస్తాలే. పర్లేదు సార్, ఫోన్ లో ఉన్నారు, చెప్పండి. ఏం లేదప్పా, నువ్వు నా గారు పని చేస్తావా? ఏంటి సార్ పొద్దున్నే జోకులేస్తున్నారు? జోక్ కాదప్పా, సీరియస్ గానే చెప్తుండా. సార్ సార్, నువ్వు నా కాడకొస్తావా అంటుండా. అంటే మా సార్ ఇక్కడ నాకు నెలకి 2 లక్షలు ఇస్తున్నారు. నేను దానికి డబల్ ఇస్తా. ఎప్పుడు జాయిన్ అయ్యమంటారు చెప్పండి సార్. ఇప్పుడు వచ్చినా ఓకే. ఆన్ ది వే సార్. బాయ్ సార్. ఏంటి, ఏమైంది? ఎక్సైటింగ్ ఆఫర్ ఒకటి వచ్చింది, అందుకే ఎగ్జిట్ ఇస్తున్నా. నన్ను ఇలా నడి రోడ్ లో వదిలేసాయంట్రా, నాకు డ్రైవింగ్ కూడా రాదు. ఆటో, నేను ఆటోలో వెళ్ళండిరా. ఆటో నాకు, మీకు కాదు. నా కొడుకు నడి రోడ్లో వదిలేసి వెళ్తాడా? ప్రమోషన్ వచ్చిందంట వాడికి. ప్రమోషన్ వస్తే పని ఇచ్చి మోసంతో పని లేదా వాడికి? నా ఉప్పు తిన్నాడ్రా. వాడికి అసలు నీతి, న్యాయం, ధర్మం లాంటి పదాలు తెలియవట్రా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. లేకపోతే ఏంటన్నా, వద్దు వద్దని చెప్తున్నా నెత్తి పగలగొట్టని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. పైగా నేను చూస్తుంటే నన్ను నేను అతను చూసుకున్నట్టుందిరా అని పొగడతలో, అందుకే అడ్డంగా పెట్టాడు. చెప్తాను రా, వాడి సంగతి సీఎం గారికి చెప్పి నేను అన్ని వదల్లో.